హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఐ బ్లింకింగ్ యానిమేషన్ ఎలా చేయొచ్చు, ఏ టూల్ యూజ్ చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో బేసిక్గా ఐ బ్లింకింగ్ యానిమేషన్కి చాలా టూల్స్ యూజ్ చేస్తారు. బట్ నేను బేసిక్గా మీకు స్మడ్జ్ టూల్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఈ ఐ బ్లింకింగ్ యానిమేషన్ చేద్దాం. ఎందుకు స్మడ్జ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే, స్మడ్జ్ టూల్ ఎలా యూజ్ చేయాలి, దాని ఆప్షన్స్ ఏంటి అనే దానిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నేను ఒక కొత్త టూల్ సెలెక్ట్ చేసుకొని దాని ఆప్షన్స్ మీకు తెలియకపోవడం కంటే, ఆల్రెడీ మన ఛానల్లో హౌ టు యూస్ స్మడ్జ్ టూల్ అనేది ఒక వీడియో ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ మీకు తెలుసు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఐ బ్లింకింగ్ యానిమేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అది చాలా సింపుల్, బట్ మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో లెట్స్ గెట్ క్లోజ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. సో టేక్ ఏ న్యూ డాక్యుమెంట్, అదర్వైజ్ ఫస్ట్ టేక్ ఏ పిక్చర్. సో ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి కదా, ఇదే పిక్చర్ తీసుకుందాం. ఓకేనా? ఫైన్. సో ఈ పిక్చర్లో నాకు ఇంతవరకు సెలెక్ట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను అదే స్క్రీన్లో అదే ఉంది కాబట్టి మీకు మైండ్ సెట్ అలాగే ఉంటుంది. సో రిఫైన్లో కొంచెం రిఫైన్ చేసేస్తున్నాను. బట్ ఈ టూల్ ద్వారా మీకు తెలుసు కదా, సో ఇవన్నీ మీరు డిలీట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు హెయిర్స్ ఎలా కట్ చేయాలనే దానిపైన మనం ఆల్రెడీ చాలా ట్యుటోరియల్స్ పెట్టాను కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం, మీకు ఇది అర్థమైపోతుంటుంది. ఇవంతా పర్ఫెక్ట్గా కావాలి, హెయిర్స్ మైన్యూట్ డీటెయిల్స్తో కావాలి అనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? కొంచెం ఫెదర్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే, స్మూత్నెస్. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, బేసిక్గా దీన్ని కాపీ చేసేసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తున్నాను. బట్ 72 రిజల్యూషన్ తీసుకుందాం. ఓకేనా? ఫైన్. సో దీన్ని నేను ఒక 2500 ఇస్తున్నాను. సో పేస్ట్. ఇది ఏం చేస్తున్నానంటే, నేను ఇటు సైడ్ పెడుతున్నాను. ఓకేనా? సో ఇమేజ్లో సైజ్ దీన్ని తగ్గిద్దాం, మరి టూ మచ్ అనిపిస్తుంది కదా, ఒక 600 ఇద్దాం. ఓకేనా? ఫైన్. దీని యొక్క క్యాన్వాస్ను కొంచెం పెంచుదాం, ఒక సింపుల్ వెబ్ బ్యానర్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు మనకి. సో క్యాన్వాస్ సైజులో ఈ సైజును ఇటు సైడ్ కావాలి, విడ్త్ ఒక 200 పిక్సెల్స్ కావాలి. ఓకేనా? ఫైన్. ఇదండి మన ప్రజెంట్ మన డాక్యుమెంట్ యొక్క స్టేటస్ ఇది. సో నేనేం చేస్తున్నానంటే, దీన్ని ఒక న్యూ లేయర్ తీసుకొని ఈ ఐని కొంచెం క్లోజ్ చేద్దాం. ఎలా, కొంచెం జూమ్ చేయండి, మీకు ఈజీగా తెలుస్తుంది. Ctrl+ సెలెక్ట్ చేసుకొని ఈ స్మడ్జ్ టూల్ని యూజ్ చేసుకొని, ఇక్కడ స్మడ్జ్ టూల్ అని చూడండి, స్మడ్జ్ టూల్. ఈ బ్రష్ డయామీటర్ 100 ఉంది కాబట్టి మనకు అంత అవసరం లేదుగా, ప్రాబుల్లీ ఒక 30 తీసుకుందాం. అంటే ఈ అమ్మాయి ఏజ్ 30 ఉన్నట్టుంది అనిపిస్తుంది నాకు, అందుకోసం 30 తీసుకున్నాను. ఓకేనా? ఫైన్. కొంచెం తక్కువ అంటే ఇంకా బ్రష్ సైజుని తగ్గించుకొని పైన కూడా కొంచెం క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకొక లేయర్ డూప్లికేట్ తీసుకొని, సో ఈ కొంచెం కూడా క్లోజ్ చేస్తున్నాను. అంటే చాలా టూల్స్ ఉన్నాయి మీకు ఈ టైప్ ఆఫ్ రీటచింగ్ వర్క్ చేయడానికి. సో స్మడ్జ్ అనేది మనకు చాలా సింపుల్, చాలా బేసిక్ టూల్ కాబట్టి అది ఈజీగా ఉంటుందని చెప్పి ఆ టూల్ వాడుతున్నాను నేను. అంతకుమించి ఏం లేదు. మీరు లిక్విఫై ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మీకు క్లోన్ స్టాంప్ ద్వారా చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు స్పాట్ హీలింగ్ ద్వారా చేసుకోవచ్చు. దేర్ ఆర్ ఏ వండర్ఫుల్ టూల్స్ ఫర్ రీటచింగ్. ఇది రీటచింగ్ వర్క్ అవుతుంది యాక్చువల్గా, స్కిన్లో ఉన్న బ్లిమిషెస్ని అవి రిమూవ్ చేయడం అనేది. ఫైన్. సో ఇది నా ఒరిజినల్. ఏంటి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ప్రాబుల్లీ ఒక బ్యాక్గ్రౌండ్లో మనం ఏదన్నా ఒక సింపుల్ బటన్ టెక్స్ట్ టైప్ చేద్దామా. ఫ్రీ ఐ చెకప్ ఎక్కడ, @అరవింద్ ఐ హాస్పిటల్, అరవింద్ ఐ హాస్పిటల్. ఓకేనా? సో కలర్ ఏమిద్దాం, బేసిక్గా అది ఒక సింపుల్ క్యాంపెయిన్ లాగా అనుకుంటే. ఓకేనా? ఫ్రీ ఐ చెకప్ @ఐ చెకప్, ఇది బేసిక్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, బేసిక్గా సో విండోలో ఈ టైమ్ లైన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ యానిమేషన్లో ఇది ఫస్ట్ ఇలా ఉంది కదా, సో ఫస్ట్ డూప్లికేట్ తీసుకోండి. సో నేనేం చేస్తున్నానంటే, ఇది ఆఫ్ చేసి దీన్ని ఆన్ చేస్తున్నాను. కొంచెం క్లోజ్ అయినట్టుంది. ఈ టెక్స్ట్ను కూడా నేను అలాగే ఉంచేసాను. మళ్ళీ ఇంకొక లేయర్లో దీన్ని ఆఫ్ చేసి దీన్ని ఆన్ చేశాను, ఇంకొక దాంట్లో దీన్ని ఆఫ్ చేసి దీన్ని ఆన్ చేశాను. సో ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, ఒకసారి ప్లే అయింది. మరి కంటిన్యూగా కావాలంటే ఫర్ ఎవర్ ఈ యొక్క ఇమేజ్ సైజుని కూడా కొంచెం తగ్గిద్దాం, మరి స్లో కాకుండా. సో ప్రాబుల్లీ ఒక 800 తీసుకుందామా, సింపుల్. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూగా కావాలి అన్నప్పుడు ప్లే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మరి స్లోగా కావాలి అన్నప్పుడు మీకు తెలుసుగా ఎలా చేయాలో, సెలెక్ట్ చేసేసుకొని 0.2 ఇచ్చి ప్లే కొడితే
ఇలా స్లోగా క్లిక్ చేస్తుంది. ఓకేనా? సో ఇది బేసిక్గా ఇది ఒక ఐ చెకప్ యాడ్ అండి. అంటే ఆమె కన్ను కొట్టేది ఏదో ఉద్దేశంతో కొట్టట్లేదు. ఆమెకి ఏదో ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ చెకప్ చేసుకోమని చెప్పడం అనేది ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ఫోటోషాప్ యానిమేషన్ సిరీస్ ట్యూటోరియల్స్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.